శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేణస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం తదియ తిథి తెల్లవారుజామున 4:19 వరకు, అనంతరం చవితి. చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 3:11 వరకు, అనంతరం స్వాతి నక్షత్రం. ఐంద్రయోగం రాత్రి 9:06 వరకు, అనంతరం వైధృతి యోగం. తైతుల గణనం మధ్యాహ్నం 3:27 వరకు, అనంతరం గరజీకరణం. నేటి వర్జ్యం రాత్రి 9:20 నుండి 11:06 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:41 నుండి 12:23 వరకు. నేటి దుర్ముహూర్తం పగలు 11:40 నుండి 12:29 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 8:12 నుండి 9:56 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. నేటి యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాడు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో 3వ రోజు అయినటువంటి ఈ రోజున అమ్మవారు ముఖ్యంగా విజయవాడ కనకదుర్గాదేవి అన్నపూర్ణగా భక్తుల పూజలు అందుకోనున్నది. అదేవిధంగా ఈనాడు కలియుగ వ్రతుడైనటువంటి శ్రీయపతి శ్రీనివాసుడి తిరుమల క్షేత్రంలో ధ్వజారోహణ, శ్రీవారి బ్రహ్మోత్సవ ప్రారంభం, బ్రహ్మోత్సవ ఆరంభ సంకేతాత్మకంగా స్వామివారి మొదటి వాహన సేవ అయినటువంటి పెద్దశేష వాహన సేవ నేటి రాత్రి స్వామివారికి జరుగుతుంది. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు బుధవారం తదియ రావడం చాలా విశేషం. ఈ తదియ తిథి బుధవారం అమ్మవారికి ముఖ్యంగా గౌరికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అందులో శరన్నవరాత్రి ఉత్సవాలు కాబట్టి ఈనాడు అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అర్చన జరిపించడం, దీనితో పాటు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాష్టకాన్ని పారాయణ చేయటం, అన్నపూర్ణాదేవికి యథాశక్తిగా పదార్థాలను నివేదించడం, అట్లాగే అమ్మవారి ప్రీతిగా యథాశక్తిగా అన్నదానాన్ని కనుక ఈనాడు చేసినట్లయితే అన్న సమృద్ధితో పాటు కామ్యసిద్ధి కలుగుతుంది, సంకల్ప సిద్ధి కలుగుతుంది. ముఖ్యంగా రుణబాధలు ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు ప్రదోషకాలంలో అన్నపూర్ణాష్టక పారాయణ చేసి అమ్మవారికి మిరియాలు వేసి చేసినటువంటి కట్టె పొంగల్ని కనుక నివేదించినట్టయితే రుణబాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా స్తంభించినటువంటి ఆగిపోయినటువంటి ఎదురు చూస్తున్న రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. ఈ విధంగా ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రదోషకాలంలో దీపారాధన చేసి ప్రారంభించి రాత్రి కాలంలో అమ్మవారికి చేసినటువంటి అర్చన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిత్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని అమ్మవారిని ఈ శ్లోకం చెప్పి భిక్ష అడిగినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదులు వారు. అలాగే కాశికాపురంలో సాక్షాత్తు శంకరుడికి భిక్ష వేసి అన్నాన్ని ప్రసాదించినటువంటి తల్లి ఆ తల్లి. అమ్మవారినే మరొక రూపంలో దేవీ భాగవతం అమ్మవారిని శాకంబరీదేవిగా దుర్భిక్ష సంభవించినప్పుడు జీవులందరి ఆకలిని తీర్చినటువంటి ఆ తల్లిగా చెప్పబడింది. అటువంటి శ్రీమాత అన్నపూర్ణాదేవి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించి అన్న సమృద్ధి లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక దేవీ నవరాత్ర కాలం జరుగుతూ ఉన్నటువంటి కారణంగా అమ్మవారిని ఏ రాశుల వారు ఏ విధమైనటువంటి ద్రవ్యాలతో పూజించాలో, ఏ దిక్ప్రయాణం ఎవరికి లాభకరమో, ఏ రాశివారు ఏ దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. అంతేకాక నవరాత్రుల్లో 3వదైన ఈ రోజున అమ్మవారు సాత్విక రూపాల్లో అన్నపూర్ణాదేవిగా, నవదుర్గా రూపాల్లో అమ్మవారు చంద్రఘంట రూపంలో దర్శనమిస్తున్నారు. కాబట్టి ఆ అన్నపూర్ణ చంద్రఘంట అలంకారాల విశేషాలు ఏమిటో ఆ విశేషాలని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అన్నపూర్ణమ్మ తల్లిని అందరం ఆరాధిస్తాం. ఆదినాథుడు విశ్వనాథుడి ప్రియపత్ని అన్నపూర్ణాదేవి. సాక్షాత్తు తన పతి అయిన పరమేశ్వరుడే
ఆది భిక్షకునిగా యాచనకి వస్తే అన్నపూర్ణాదేవి ఆయనకు భిక్షను ప్రసాదించింది. ఆకలేసి యాచించిన భర్తకే అన్నాన్ని సమర్పించడం అంటే లోకంలో అనార్థులైన వారందరూ శివస్వరూపులుగానే మనం భావించాలి. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి అన్నపూర్ణేశ్వరి, ప్రత్యక్ష మాహేశ్వరి. అందరి ఆకలి బాధల్ని తీర్చి కడుపారా ఆహారాన్ని అందించే ఆశ్రిత కల్పవల్లి అయిన అన్నపూర్ణ ఆరాధనకి నవరాత్రుల్లో విశేషమైన ప్రాముఖ్యం ఉంది. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. చంద్రఘంటాదేవి అజేయత్వానికి, నిర్మలత్వానికి సంకేతం. వ్యక్తుల హృదయాల్లో గూడు కట్టుకుని ఉండే దుర్గుణాల నివారణకి చంద్రఘంటాదేవి దర్శనం, పూజ ఉపకరిస్తాయి. మనుష్య మానసాగమ్య అంటూ చంద్రఘంటని కీర్తిస్తారు. చంద్రకాంతి అనే అమృతాన్ని పానం చేయడం ద్వారా శక్తిమాత అపూర్వత్వాన్ని సంతరించుకుంటుంది. ఆనంద కారకత్వానికి చంద్రఘంటాదేవి సంకేతం. బంగారు కాంతితో ప్రకాశిస్తూ 10 చేతుల్ని కలిగి అస్త్ర శస్త్రాల్ని ధరించి సింహవాహనాన్ని చంద్రఘంటాదేవి అధిరోహించి కనిపిస్తుంది. ఇక నేటి ప్రత్యేకత, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం, ధ్వజ ఆరోహణం జరుగుతుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆశ్వేజ శుద్ధ తృతీయ, బుధవారం, నక్షత్రం చిత్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతు శుక్రులు, కన్యలో రవి బుధులు, తులలో కుజుడు, రాహువు కుంభంలో ఉంటే శని మీనంలో ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ధైర్యంగా ఉండొచ్చు. ప్రతి పనిని విజయ రూపంగా సాధించుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి శత్రుభావాన్ని, పగ భావాన్ని కలిగి ఉండనే కూడదు. కుటుంబంలో అందరూ కూడా సామరస్యమైనటువంటి ధోరణితో, ఏక అభిప్రాయ సాధనతో ఉంటారు కూడా. కొత్తగా వృత్తిని ప్రారంభించాలనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ దానికి సంబంధించినటువంటి ఏ ప్రయత్నాల్ని చేయరు. వ్యాపారంలో లాభాలు అనుకున్నంత రాకపోవచ్చు, కానీ నష్టం మాత్రం రాదు. వ్యాపారంలో లాభం వస్తుంది. మేషరాశి వారు అన్నపూర్ణ, చంద్రఘంట దేవతల్ని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుద్ధి బలంతో ఏ కష్టాన్నైనా సరే దాటగలుగుతారు. సమయానుకూలమైనటువంటి ధోరణిని ప్రదర్శిస్తూ ఏ విధంగానూ పై ఉన్నటువంటి అధికారులకి, తమకి కూడా ఇబ్బంది రాకుండా, ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతారు. కుటుంబంలో అందరూ ఏక అభిప్రాయ సాధనతో ఉన్నట్లే కనిపించినా అప్పుడప్పుడు కొద్దిగా మాటల్లో తేడాలు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడుకోవడం అవసరం. వ్యవహారాల పట్ల ఏ విధమైనటువంటి మొగమాటాన్ని చూపించకుండా ఉండడం శ్రేయస్కరం. వృషభ రాశి వారు అన్నపూర్ణ, చంద్రఘంట దేవతల్ని ఆవు పాలతో అభిషేకించి ఆమెకు గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన లాభ వార్తను వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అంటి ముట్టనట్లుగా ఉంటారు. సొంత తల్లిదండ్రులతోనూ అలాగే తమ సంతానంతోనూ కూడా మాట్లాడడం అనేది కరవు అవుతుంది. వారికి ఉండేటటువంటి చేస్తున్నటువంటి వృత్తి బాధ్యత బరువు కారణంగా సంతానానికి సంబంధించిన విద్య అమోఘమైనటువంటి ప్రాభవ స్థితిలో ఉంటుంది. ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇంటిలో ఉండేటటువంటి తోటని బాగా పెంచడం, అలాగే వ్యావసాయికమైనటువంటి ఆదాయం పొందడం కోసమని
భూమిని మరమ్మతు చేయడం వంటి వాటి మీద దృష్టిని బాగా కేంద్రీకరిస్తారు. మిథున రాశి వారు చంద్రఘంట అన్నపూర్ణ దేవతల్ని కొబ్బరి నీటితో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి మానసిక ప్రశాంతత కుటుంబం మొత్తానికి కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే విశేషమైనటువంటి ఉద్యోగ బాధ్యత, బరువు, ఒత్తిడితో ఉంటారు. దీనికి తోడుగా కుటుంబంలో చిన్నమైనటువంటి సమస్యలు కూడా మానసికంగా వేధించే అవకాశం లేకపోలేదు. ఎవరికో ఇచ్చినటువంటి సొమ్ము రుణరూపంగా ఇచ్చినటువంటిది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ, కానీ ముందుగా ఖచ్చితంగా విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒత్తిడి చేయడం మంచిది కాదు. ప్రస్తుతానికి సంతానానికి సంబంధించినటువంటి చదువు మధ్యమ స్థాయిలో ఉంటుంది కాబట్టి పట్టించుకోవడం అవసరం. తల్లి కానీ, తండ్రి కానీ, లేదా ఇద్దరు కానీ. అన్నపూర్ణ, చంద్రఘంట దేవతల్ని పూజించి కర్కాటక రాశి వారు ఈ రోజున ఫలరసాలతో అభిషేకాన్ని చేసినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి విషయంలో చాలా ధైర్యంగా ఉంటారు. చేస్తున్న ఉద్యోగాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. విశేషమైనటువంటి పట్టుదలతో ఎక్కడా దోషం దొరకకుండా ఉండేలా చేస్తూ ఉంటారు. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాకపోవచ్చు. మానసికంగా ఉండేటటువంటి నిరుత్సాహం కనిపించకుండా ఉండేలా కుటుంబ సభ్యులందరికీ చిత్రమైనటువంటి రీతిలో ప్రవర్తన చేస్తూ ఉంటారు. సంతానం నిలదీసేటటువంటి అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి ఆ ఖర్చుల పట్ల కొద్ది జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఈరోజు సింహరాశి వారు అన్నపూర్ణ, చంద్రఘంట దేవతల్ని కుంకుమతో అర్చించినట్టయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరపాటుతనం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. మాటలో తోలనాడేటటువంటి తనమైతే ఉండకపోవచ్చు, కానీ ఎదుటివారిని కొద్దిగా అవమానించేటటువంటి ధోరణి మాత్రం ఇంకా పూర్తిగా పోయే అవకాశం ఉండదు. ఆర్థికంగా తీసుకున్నటువంటి రుణాన్ని చెల్లించడానికి ప్రాధాన్యాన్ని ఇస్తూ వచ్చినటువంటి సొమ్ముని అలా ఇచ్చేస్తూ ఉంటారు. అయినా రుణం తీరే అవకాశం ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. సంతానం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా భార్య, భర్త అనేటటువంటి ఇరువురిలో మాత్రం తాత్కాలికమైనటువంటి విభేదాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. ఈరోజు కన్యారాశి వారు అన్నపూర్ణ, చంద్రఘంట దేవతల్ని పసుపుతో అర్చించినట్లయితే వచ్చిన నూతన ఉద్యోగంలో భద్రత లభిస్తుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఉన్నట్లుగా ఎదుటివారి మనసు గాయపడుతుందనే లక్ష్యం కూడా లేకుండా మాట్లాడతారు. ఎదుటివారు మరో విధంగా ఆలోచించేటటువంటి అవకాశాన్ని వీరికి వీరే కలిగిస్తారు. తమకు ఉన్నటువంటి వ్యావసాయికమైన భూముల మీద ఆదాయం స్పష్టంగా రావాలనే ఆలోచనతో తీవ్రమైన కృషిని చేస్తారు, కానీ ఫలించే అవకాశం తక్కువ. తమకు ఉన్నటువంటి గృహం మీద వచ్చే ఆదాయానికి తోడుగా మరొక గృహాన్ని కొనడం కానీ సొంతం చేసుకోవడం కానీ చేసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారు అన్నపూర్ణ, చంద్రఘంట దేవతల్ని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే తప్పక నూతన గృహ లాభం సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహర్షుల్లాగా సాత్వికమైనటువంటి ధోరణితో కనిపిస్తారు. ఏ విధమైనటువంటి నష్టము లేకుండా ఉండేలా వ్యాపారాన్ని తమదైనటువంటి నైపుణ్యంతో నడిపిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం కోసం తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ కలిసి వ్యాపారాన్ని చక్కగా నిర్వహించుకునేటటువంటి ఏర్పాటుని చేసుకుంటారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి మానసికమైనటువంటి
అవ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది. పనికి తట్టుకోలేక పై అధికారుల ఒత్తిడి, పై అధికారుల దాదాపు చిన్నమైనటువంటి బెదిరింపు సూచనలు కూడా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి తీరాలి. ఈరోజు వృశ్చిక రాశి వారు అన్నపూర్ణ, చంద్రఘంట దేవతల్ని ఇక్షురసంతో అంటే చెరకు రసంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రతతో పాటు వేతన ఆధిక్యం కూడా లభించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అందరితోనూ సామరస్య ధోరణితో మాత్రమే ఉంటారు. ఎవరిని నొప్పించకుండా ఉండేటువంటి ఆలోచనతో ఉంటారు. దోషాన్ని చేసినటువంటి వారికి శిక్షణ విధించగలిగిన అధికారం, అవకాశం ఉన్నా క్షమించి విడిచిపెట్టేటువంటి ధోరణిలో ఉండి అందరికీ ఆకర్షణీయులు అవుతారు. పై అధికారులతో అలాగే క్రింది ఉద్యోగులతో కూడా సమన్వయ భావంతో, సమాన భావంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి రుణం కోసం ప్రయత్నాన్ని చేస్తారు, కానీ రుణం వచ్చే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఈరోజు ధనురాశి వారు అన్నపూర్ణ, చంద్రఘంట దేవతల్ని పంచామృతాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారం మధ్యమంగా నడుస్తూ ఉంటుంది. అనుకూలురు, శ్రేయోభిలాషులు అయినటువంటి వారు ఆర్థికంగా చేయూతనిచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. సంతానం మాత్రం సరైనటువంటి విద్యా ప్రభావాన్ని వారికి సంబంధించేటువంటి ఆ రంగాల్లో చూపించే అవకాశం ఏమాత్రమూ లేదు. దైవ బలం మాత్రమే కావాలనే అభిప్రాయంతో తీవ్రంగా పూజలు, వ్రతాలు, హోమాలు మొదలైన వాటిలో నిమగ్నమై ఉంటారు. ఆర్థికంగా మధ్యమ స్థాయిలోనే ఉంటారు ఈ రాశివారు ఈ రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా. ఈరోజు మకర రాశి వారు అన్నపూర్ణ, చంద్రఘంట దేవతల్ని పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే సంపూర్ణమైన ఆరోగ్యం కుటుంబం మొత్తానికి లభించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్ని బహిరంగం కాకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నాన్ని చేస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి ఒకరో ఇద్దరో వేరు అడుగు వేసేటటువంటి ఆలోచన కలిగి దూర ప్రాంతాలకు ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉండొచ్చు. పెట్టినటువంటి పెట్టుబడి మరింత పెరిగేందుకోసమని విశేషమైన శ్రమని చేస్తారు, కానీ అది ఫలించే అవకాశం చాలా తక్కువ. శారీరకమైనటువంటి ఆరోగ్యంలో చిన్నమైనటువంటి వ్యతిరేకతలు గోచరించే అవకాశం ఉంది. కాబట్టి వైద్య పరీక్షలతో పాటు ఔషధ సేవన చేయడం కూడా అత్యవసరం. ఈరోజు కుంభరాశి వారు అన్నపూర్ణ, చంద్రఘంట దేవతల్ని తేనెతో అభిషేకించినట్టయితే ఆగిపోయిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థికమైన లాభం సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాము చేస్తున్నటువంటి వృత్తి కంటే వేరైనటువంటి ఆ రంగంలో ఎనలేనటువంటి కృషిని ప్రారంభిస్తారు. ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవాలనే తాపత్రయం హెచ్చుగా ఉంటుంది. తనకి తెలిసినటువంటి మంచి విషయాల్ని 10 మందికి పంచుకునేటటువంటి తీరులో ఉంటారు. ఆర్థికమైనటువంటి అపేక్ష ఏమాత్రమూ లేకుండా ఉంటుంది. తాము చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అధికమైనటువంటి ఆదాయాన్ని పొందగలుగుతారు. అదే సందర్భంలో దాన ధర్మాలకు కూడా వెనుకడే అవకాశం ఏమాత్రము ఉండదు. ఈరోజు మీన రాశి వారు చంద్రఘంట, అన్నపూర్ణ దేవతల్ని కొబ్బరి నీటితో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి మానసిక ప్రశాంతత కుటుంబం మొత్తానికి కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే అశుభ ఫలితాలు. ఇది 3వ రోజు అయినటువంటి సందర్భంగా అన్నపూర్ణ, చంద్రఘంట దేవతల సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 3వ రోజు. దేవీ నవరాత్రుల్లో 3వ రోజు సందర్భంగా అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో,
అలాగే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపాన్ని ఎలాంటి విధి విధానాలతో వెలిగించాలో, అఖండ దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. దేవీ నవరాత్రుల్లో 3వ రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో కట్టె పొంగలి, దధ్యోజనము, పాయసాన్నం వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పిస్తే అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారి ఈరోజు చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. చంద్రఘంటాదేవి అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి కొబ్బరన్న నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ఈరోజు గృహంలో అమ్మవారికి కొబ్బరన్న నైవేద్యం సమర్పిస్తే చంద్రఘంటాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగిస్తే పెద్ద పెద్ద సమస్యలు, కష్టాలు, బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అఖండ దీపము అంటే 24 గంటల పాటు కొండెక్కకుండా వెలిగి ఉండేటటువంటి దీపం అని అర్థం. పెద్ద పెద్ద సమస్యలు, కష్టాలు తొలగింపజేసుకోవటానికి దేవీ నవరాత్రుల్లో అఖండ దీపాన్ని వెలిగించాలి. నవరాత్రుల్లో అన్ని రోజులు వెలిగే విధంగా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు, చివరి 3 రోజుల్లో వెలిగే విధంగా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు, లేదా ఒక్క నవమి రోజు అఖండ దీపాన్ని వెలిగించుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి. అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో కానీ ఏదైనా పరిశుభ్రమైన ప్రదేశంలో కానీ ఒక పళ్ళెం ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళెంలో ధాన్యము లేదా బియ్యం పోయాలి. ఆ ధాన్యము లేదా బియ్యం మీద ఒక పెద్ద మట్టి మూకుడును ఏర్పాటు చేయాలి, లేదా ఇత్తడి మూకుడును ఏర్పాటు చేయాలి. దానిలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి, లేదా ఒక పెద్ద మట్టి ప్రమిదను ఆ పళ్ళెంలో ఉన్న ధాన్యంలో ఉంచి దానిలోనైనా నూనె పోసి అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అఖండ దీపం వెలిగించాలనుకునే వాళ్ళు ఒకే ఒక్క ఒత్తి వేసి కూడా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు. లావైన పొడవాటి ఒత్తి వేసి అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు, లేదా 3, 5, 7, 9 ఇలా ప్రత్యేకమైన సంఖ్యలో ఒత్తులు వేసి కూడా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అఖండ దీపంలో ఒత్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఒత్తులన్నీ కూడా తూర్పు వైపు వెలిగేలాగా అఖండ దీపాన్ని వెలిగించినట్లయితే మీ పనులన్నీ కూడా చాలా త్వరగా పూర్తి చేసుకోవచ్చు. ఉత్తరం వైపు అఖండ దీపంలో ఒత్తులు వెలిగినట్లయితే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అయితే అఖండ దీపాన్ని వెలిగించినప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. అఖండ దీపం వెలిగించగానే ఆ దీపానికి కుంకుమ బొట్లు అలంకరించి, ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించి, ఆ దీపం దగ్గర అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. అఖండ దీపానికి నైవేద్యం కూడా సమర్పించాలి. అఖండ దీపం దగ్గర పేలాలు కానీ పటిక బెల్లం కానీ నైవేద్యంగా సమర్పించాలి. అరటి పండ్లైనా సరే అఖండ దీపం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. అఖండ దీపం సాధ్యమైనంత వరకు కొండెక్కకుండా చూసుకోవాలి. 24 గంటల పాటు దీపం కొండెక్కకుండా ఉండాలి. పొరపాటున అఖండ దీపం కొండెక్కినట్లయితే అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అమ్మవారికి సంబంధించినటువంటి నామాలను మనస్సులో స్మరించుకుంటూ శ్రీమాత్రే నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకొని తిరిగి అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. అఖండ దీపం సందర్భంగా ఈ నియమాలు పాటించండి. అఖండ దీపం వెలిగించడం ద్వారా పెద్ద పెద్ద సమస్యలు, కష్టాలు, బాధల నుంచి సులభంగా బయటపడండి. అలాగే రేపు దేవీ నవరాత్రుల్లో 4వ రోజు. ఈ సందర్భంగా అమ్మవారు ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో, అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో, దేవీ నవరాత్రుల్లో అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలగాలంటే అమ్మవారిని పూజించేటప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.